మిల్లెట్ కర్డ్ రైస్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మిల్లెట్ కర్డ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఆల్రెడీ మనం ఉడికించి కూడా పెట్టేసుకున్నాం కొర్రల్ని. ఓకే, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి చలవ చేసేవి, పెరుగు, కీరా. సమ్మర్ కి మన బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఇది మంచి రెసిపీ. మార్నింగ్ తిన్నా బాగుంటుంది, మధ్యాహ్నం తిన్నా బాగుంటుంది, డిన్నర్ కి తిన్నా బాగుంటుంది యాక్చువల్గా ఇది. సరే, మరి అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఏం కావాలి మీకు? ఒక బౌల్ కావాలి. ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్లెట్స్ యాడ్ చేసుకోవాలి. కీరా. ఓకే, గ్రేటెడ్ క్యారెట్, ఆనియన్, కొంచెం సాల్ట్. ఓకే, కర్డ్. దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఒకప్పుడు ఈ చద్దన్నం అని చెప్పేసి తినేవారు కదా. మెయిన్ పొలం పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాక్సులు, క్యారేజీలు, సినిమాలు చూస్తూ ఉన్నాం కదా. సో అక్కడి నుంచి వచ్చినది అనమాట ఇదంతా కూడా. ఏంటంటే వాళ్ళకి అసలు ఆకలే వేయదంట. పొలం పనులు చేసుకున్నా ఎవరిని కదిపినా ఏంటి ఆ చద్దన్నం ఒకటి, ఉల్లిపాయ ఒకటి చాలు. దాంతో వాళ్ళకి మొత్తం అన్ని రకాలుగా కూడా కడుపు నిండిపోతుంది, నోటికి రుచులన్నీ కూడా వచ్చేస్తాయి. సో అంత బలం వస్తుంది అన్నమాట మనకి ఈ చద్దన్నం అని. ఇప్పుడు మిల్లెట్స్ వచ్చాయి కాబట్టి మనకి ఆరోగ్యానికి చాలా, డైట్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మిల్లెట్స్. ఎస్, మరి ఇప్పుడు పాన్ ఆన్ చేసి ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొన్ని పల్లీలు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, సో అత్తమ్మ నేర్పించింది వంటలు అన్నారు కదా. అత్తమ్మ నేర్పించిన ద బెస్ట్ వంట, అత్తమ్మ మాత్రమే చేయగలిగిన వంట ఏముంది? క్యాప్సికమ్ పరడా. క్యాప్సికమ్ పరడా ఏంటి స్పెషల్ అది? అది కూడా శనగపిండితో చేస్తారు. అంటే స్టఫింగ్ అది? ఓకే, చాలా బాగా చేస్తారు. అవునా? ఓకే. సో కొన్ని వంటలు చూస్తే మనం చేస్తే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అవును కదా, మనం ఎంత బాగా చేసినా కూడా వాళ్ళే గుర్తొస్తూ. మా అత్తయ్య ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో. ఆవిడకి ఇంట్రెస్ట్ అనమాట వంటలు చాలా. ఓకే ఓకే, ఇప్పుడు ఏం వేస్తారు? ఇప్పుడు పోపు దినుసులు వేసేస్తాం. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రెడ్ చిల్లీ, ఎండుమిర్చి, రెడీ అయిపోయింది. ఇంకా మనం పోపు అందులో వేసేసుకోవడమేనా? ఇందులో మిక్స్ చేసుకోవడమే. ఓకే, తాలింపు వేస్తే ఆ కలర్ఫుల్ ఎంత బాగుంటుందో, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లో తీసేసాం.
కొత్తిమీర ఏమైనా వేద్దామా? గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకో. చూసారు కదా, సమ్మర్లో కడుపు చల్లగా ఉండే మిల్లెట్ కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. మిల్లెట్ కర్డ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు, ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉప్పు, పెరుగు, ఎండుమిరపకాయలు, పల్లీలు, జీలకర్ర, నూనె, కరివేపాకు. మిల్లెట్ కర్డ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కొర్రలు, కీరా ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మిల్లెట్ కర్డ్ రైస్ రెడీ.